చెప్పాలనుకున్నది ఏంటంటే నా పాపకు జరిగినట్టే ఆడికి కూడా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నా పాపకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు. నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. ఒక చట్టం అనేది రావాలి. ఇలాంటి మటర్లు ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లు కదా అని వదిలేయడం కాకుండా ఇలాంటి చేసిన వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటది అని భయపడాలి లోకం. నాలాంటి తల్లి ఇంకోరు ఈ స్థానంలో నిలబడొచ్చని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది రావాలి, ఖచ్చితంగా రావాలి. అదే న్యాయం కోరేది కూడా నేను అదే. నా పిల్లని ఎలాగో తీసుకురాలేరు, ఎవరు తీసుకురాలేరు, నేనైనా తీసుకొచ్చుకోలేను. అలాంటిది అసలు అంత ఘోరంగా చంపారంటే మీరు ఆలోచించండి. ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి? ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి. అలాంటివి నాతోనే ఎండు కావాలి, అబ్బాయితోనే ఎండు కావాలి, మా పాప ఆదర్శం కావాలి అని మనస్ఫూర్తిగా చట్టం రావాలని కోరుకుంటున్నారా? సహస్రాన్ని చంపినందుకు ఇలాంటివి జరుగుతుంది అని ఒక చట్టం కావాలి. ఇట్లా చంపడం వల్ల ఇలాంటి జరుగుతుంది, ఇలాంటివి ఇక ముందు జరగకూడదు. జరిగితే ఇదే శిక్ష పడుతుంది. అలాంటి వాళ్ళకి గట్టి శిక్ష పడుతుంది, గట్టి శిక్ష. అది నా కూతురు లాంటి శిక్ష పడాలని కోరుకుంటుంది.